హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఈరోజు వీడియోలో మనము వివరంగా చర్చిద్దామండి. అంతకంటే ముందుగా ఈ వీడియో చెప్పే క్రమంలో మీకు ఏ టైంలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మన డిస్క్రిప్షన్లో 2 వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి. అడ్మిన్ గ్రూపు, డిస్కషన్ గ్రూపు. డిస్కషన్ గ్రూప్లో అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. లేదు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే అడ్మిన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానిలో ఓన్లీ నేను మాత్రమే ముఖ్యమైన సమాచారం ఉంటేనే పోస్ట్ చేస్తాను, ఓకేనా. మనము వివరాల్లోకి వెళ్తే ఏపీలో చాలామంది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతున్నారండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ముఖ్యంగా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, మీకు మార్క్స్ ఇచ్చుంటే ఓన్లీ మార్క్సే మీరు అక్కడ ఎంటర్ చేయాలి అప్లికేషన్లో, లేదా మీకు పాయింట్స్ ఇచ్చుంటే పాయింట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. కానీ చాలామంది పాయింట్స్ని మార్క్స్గా కన్వర్ట్ చేసి మార్క్స్ వేస్తున్నారు. అంటే 10 పాయింట్స్ వస్తే అన్నిట్లో 100 వేసుకుంటున్నారు. ఈ విధంగా చాలామంది అయితే రిజెక్ట్ అయ్యారండి. అంతేకాకుండా ఫాదర్స్ నేమ్ 10th మార్క్ లిస్ట్లో ఎలా ఉంటే అలానే ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్నట్టు చాలామంది ఇస్తున్నారు. అంటే మీకు 10th క్లాస్ మార్క్ లిస్టు ప్రధానం కాబట్టి 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏమైతే ఉందో అదే మీరు అప్లికేషన్లో ఫిల్ చేయాలి, ఓకేనా. అలా కాకుండా ఆధార్లోది ఫిల్ చేస్తున్నారు. ఆధార్ కార్డులో తప్పులున్నా కూడా ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్ ఉన్నా మనల్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే అస్సలు ఉండదు, ఓకేనా. నెక్స్ట్ చాలామంది ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మార్చున్నారు. అంతేకాకుండా మీరు ఏ బోర్డు కింద పాస్ అయ్యారని అంటే వొకేషనల్ అని పెట్టడం, ఇలా చాలా సందర్భాల్లో అయితే మనకు రిజెక్ట్ అవుతున్నాయి. ఇది మీకు ఎలా తెలుసు అని అంటే, నేను నాకు తెలిసిన ఎస్పీ ఆఫీస్లో ఉండే సిబ్బంది ద్వారా తెలుసుకున్నానండి. మీకు ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే అస్సలు ఇవ్వను. దాదాపు ఇలానే రిజెక్ట్ అవుతున్నారు. ఇంకేంటంటే మిగతా కొంతమంది ఎలా అంటే, వారికి అక్కడ ఉండే పరిస్థితులు నచ్చక, అంటే ఆ బీఓస్ నచ్చక వాళ్ళే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏపీలో అయితే భారీగా అయితే రిజెక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ ఈ తెలంగాణలో అయితే ఆ పరిస్థితి లేండి. తెలంగాణలో ఇంకా దాదాపు 3-4 లిస్టులతో ఆగిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఆంధ్రాలో అయితే దాదాపు 6 లిస్టుల వరకు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈసారి కటాఫ్ భారీగా తగ్గుతుందా అంటే చాలా సోషల్ మీడియాస్లో 80%, 70% కూడా చెప్తున్నారు. వారు ఎందుకు చెప్తున్నారో, ఎందుకు ఆ విధంగా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారో తెలియట్లేదు. కానీ మనకైతే ఆంధ్రాలో 100 నుంచి మహా అంటే 99% వరకు రావచ్చేమో, కానీ అంతకంటే తక్కువ అయితే కట్ ఆఫ్ అయితే తగ్గదు, ఓకేనా. అదే మనకు తెలంగాణలో చూస్తే 95 to 100 ఈ లోపే ఉంటుంది, కానీ అంతకంటే కన్ఫర్మ్గా తగ్గదు, ఓకేనా. మీరు ఆశ పెట్టుకొని తర్వాత ఇబ్బంది పడతారని నేను ముందుగా తెలియజేస్తున్నాను అండి. నెక్స్ట్ మనకు జూలైలో నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు ఈ కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు నేను వివరంగా వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయము, టీఎస్ వారికి 100% మార్కులు ఇస్తున్నారు. అంటే 600/600 మార్క్స్ ఇస్తున్నారు, పాయింట్స్ తీసేసి అంటున్నారు. అదైతే ఇంకా మనకు కన్ఫర్మ్ కాలేదండి. థర్డ్ లిస్ట్లో అయితే అస్సలకు ఉండదు. ఒకవేళ అది ప్రభుత్వం ఆ విధంగా తీసుకొస్తే నెక్స్ట్ జూలై నోటిఫికేషన్కి ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇప్పటి వరకైతే తెలంగాణ ప్రభుత్వం నుంచి అటువంటి సర్క్యులర్ ఏం జారీ కాలేదు. ఖచ్చితంగా అటువంటి అప్డేట్ ఉంటే నేను కంపల్సరీగా మన ఛానల్లో వీడియో చేస్తాను, ఓకేనా. ఇటువంటి అపోహలు అయితే అస్సలు పెట్టుకోవద్దు. ఇంకా మనం ప్రధానంగా జీడిఎస్ థర్డ్ మెరిట్ లిస్టు గురించి మనం చూసినట్లయితే, మనకు జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్టు రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ అనేది 7/4/2025 ఇచ్చారండి. 7/4/2025 తర్వాత మనకు సెకండ్ మెరిట్ లిస్టు ఎప్పుడు వచ్చిందంటే 21/4/2025. అంటే దాదాపు మనకు ఒక 15 డేస్ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు థర్డ్ మెరిట్ లిస్టు కూడా, సెకండ్ మెరిట్ లిస్టు వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కు ఫైనల్ డేటు 6/5/2025. అంటే దాదాపు 20 నుంచి 23 ఈ 3 డేట్లలో కంపల్సరీగా వస్తుంది. అంటే దాదాపు థర్డ్ వీక్, అంటే మే థర్డ్ వీక్ కంపల్సరీగా వస్తుంది, ఓకేనా. ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకోండి. ఎవరిని మీరు అడగాల్సిన అవసరం లేదు.
ఎవరైనా ఫేక్గా మీరు చెప్పినా కూడా మీరు ఈ విధంగా ప్రూఫ్ ద్వారా మీరు ఎవరికైనా మీరు వివరించి చెప్పొచ్చు. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకేనా? దయచేసి ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.